కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటది. ఈయన కూడా పెట్టినాడు మనకి ఇండ్లు, ఈయన బంగారం తెచ్చి పెట్టిండట మన కాడ. ఇవి ఎత్తుకొని పోతారట వాళ్ళు. బండి భూమి ఏమున్నా వదిలేట్టు లేదు ప్రధాని మోడీ. మండిపడ్డ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు. కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఈయన ఈ మొదటి దశ ఎన్నికల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. కేసీఆర్ లెక్క గతంలో కేసీఆర్ కూడా గిట్టే 100 ఈసారి 100 దాటుతాం, 100 వస్తాయి రాసుకో అని చెప్పిండు. అది రాసుకున్నారు జనం అంతా, గుండెల మీద రాసుకున్నారు 100 నా బిడ్డ అని. ఇగో ఇది కూడా గట్లే అవుతట్టుంది. ఇండ్లు బంగారం గుంజుకుంటుందట కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఇండ్లు నేను చెప్పను. ఇక మా ఊరి మాజీ సర్పంచ్ ఒకసారి రారా, మా ఊరి మాజీ సర్పంచ్ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గృహప్రవేశం కాడిస్తానికి వచ్చారు. అంటే పార్టీలకని కాదు కానీ మాదాపురంలో నరేంద్ర మోడీ కట్టిన ఇల్లు ఉందా, రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ కట్టిన ఇల్లు ఉన్నాయా? ఇక చాలు కూర్చో. మా ఊర్లోనే మా గ్రామ సర్పంచ్గా పనిచేసిండు. టీఆర్ఎస్ పార్టీలో మంచి నాయకుడు ఆయన. మా ఊర్లో కట్టినటువంటి ఇల్లు 50 మంది తెలుతుండొచ్చు. ఇందిరమ్మ కట్టిన ఇల్లు, ఇందిరమ్మ మనవాడు ఎత్తుకొని పోతాడు. ఇది ఎక్కడి ముచ్చట? ఇప్పుడు నీకు ఇల్లు లేకపోతే అందరికి ఉండొద్దా సార్? మళ్ళీ ఏమనంటే వసుదైక కుటుంబం అంటాడు సారు. వసుదైక కుటుంబం అంటే భార్య, పిల్లలు, అమ్మ, తాత ఇదంతా కలిస్తే వసుదైక సార్. నీకు ఎవ్వరి అందరు విడిచిపెడితే తోలే పట్టుకొని వెళ్తుంది. మీ చెప్పే చెప్పుడుకు మీ ఆచరణకు ఏమన్నా పొంతనుందా? ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకెన్ని రోజులు ఈ దేశాన్ని మభ్యపెడతారు? ఇంకెన్ని రోజులు? రవీష్ కుమార్ ఏమన్నాడు తెలుసా? ప్రముఖ జర్నలిస్టు ఏమన్నాడు? నరేంద్ర మోడీ గారు కనుక నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తే నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ అబద్ధాలు ఎప్పుడు బంద్ చేస్తావు సార్ అని అడుగుతానట. ఆయన అన్నాడు, వీడియో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి నరేంద్ర మోడీ చెప్పినటువంటి అంశాలపైన ఒక చిన్న కౌంటర్ వీడియో చూద్దాం. మా ఊర్లో నరేంద్ర మోడీ గారు కట్టించిన ఇల్లు అయితే లేదా, ఇందిరమ్మ కట్టించిన ఇల్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇల్లు ఉన్నాయి. అది మొత్తానికి ఇది ఇండియా ప్రజల మేనిఫెస్టో. దీనికి అసలు ఇప్పుడు చైనా మన పుల్వామాలో గుంజుకున్నటువంటి భూమిని వాపస్ తీసుకురావడానికి ముస్లింలు అడ్డం ఉన్నారా? గిగ్ వర్కర్లకు మీరు న్యాయం చేయడానికి ముస్లింలు అడ్డం ఉన్నారా? ఒక మాట చెప్పండి ప్రధానమంత్రి గారు, మీరే ఏమన్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్. సబ్కా అంటే అందరిది, అందరితో కలిసి అందరి వికాసం అని చెప్పినావు. మరి అందరిలో ఈ ముస్లింలు లేరా? నువ్వు చెప్పినప్పుడు మీరేదైతే గతంలో ఈ నినాదం ఇచ్చిరో అప్పుడు వితౌట్ ముస్లిమ్స్ అని చెప్పనంటే అది చెప్పలేదు. అప్పుడు ఓట్లు పడేదాకా ఓ ముచ్చట, ఓట్లు పడ్డానికి ఇంకో ముచ్చట. ఇక ఏం లేదు సార్, నువ్వు రాజ్యాంగం అనే బుక్కుని చింపి అవతల పడదామని చూస్తున్నావు. కానీ ఈసారి నీ పప్పులు ఉడికే పరిస్థితిలో లేదు. దేశవ్యాప్తంగా ప్రజలు మేలుకొన్నారు. ఈ పైన 400 పార్ అంతా ఈ మీడియా మానియానే కింద లేదు.